హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఉంచుకుంటుంది కదండి, ఉంచి సొప్పుతో పచ్చడి చేస్తున్నానండి. ముందుగానే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్లో పోపు దినుసులు అన్నీ వేసేసాను ముందుగానే. తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసానండి. దీంట్లో వచ్చి పచ్చి టమోటా ఉంటుంది కదా, పచ్చి టమోటా వేసాను. ఒక 4-5 వెల్లుల్లిపాయలు, అల్లము మరియు ఉల్లిపాయలు వేసానండి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానికి కొంచెం చింతపండు వేస్తున్నానండి. ఎందుకంటే అది ఆల్రెడీ కొంచెం సొప్పు పులుపు ఉంటుంది కదా, అందుకని కొంచెం చింతపండు వేసాను. టమోటో పచ్చికాయ కాబట్టి అదేం పులుపు ఉండదండి, నార్మల్గానే ఉంటుంది. అందుకే కొంచెం చింతపండు వేసాను. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి నాకు. ఇది కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు కొత్తిమీర సొప్పు వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరూ పాలకూర పచ్చడి తిని ఉంటారు. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, ఇది కూడా చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చేశాను ఇంట్లో, కాకపోతే బాగుంటుంది కదా అని వీడియో తీసి పెట్టాను. ఉంచి కూర వేసుకుంటున్నానండి. ఒక కట్ట తీసుకున్నాను, ఎందుకంటే మేము ఉండేది ఇద్దరు కాబట్టి మాకు సరిపోతుందని. ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇందాక నేను తాలింపు ముందుగానే ఎందుకు వేసుకున్నానంటే భోజనం టైం అయిపోయిందండి, నైట్ చేశాను వీడియో నేను, అందుకని ముందు తాలింపు వేసేసాను. అది మిక్సీ పట్టినా కానీ బాగానే ఉంటుంది. కొంచెం పసుపు వేసుకుంటున్నానండి, అది ఫ్రై అయింది. అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి, ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ పట్టదు దానికి. మరీ చెప్తున్నానండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు హెల్ప్ అవుతుంది కొంచెము. అలాగే కొంచెం చక్కెర వేసుకోండి. నేను కామన్గా అన్ని వంటలకు కంపల్సరీ చక్కెర వేస్తానండి. బెల్లం వేస్తే తక్కువ, యాక్చువల్లీ బెల్లం వేస్తే మంచిది అంటారు, కానీ నేను చక్కెర వేసి చేసేస్తాను. కొంచెం ఏమైనా ఘాటు ఉంటే చక్కెర వేస్తే కొంచెం ఘాటు తగ్గుతుంది. నేను మళ్ళీ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి, ఎందుకంటే పచ్చిమిర్చి కారం లేదు, అవి మిర్చి కోసం తెప్పించాను నేను మొన్న, అంత కారం లేదని, అందుకే కొంచెం 1 స్పూన్ అంతా వేసాను అంతే. తర్వాత అయితే పల్లీల పొడి అండి, చపాతీ పల్లీల పొడి చేసి పెట్టాము కూరకి వేయడం కోసం, అది వేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి, కానీ ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగించుకుంటే బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది నీట్గా, పచ్చివాసన అంతా పోయి నీట్గా చాలా మంచిగా అయింది. అది కొంచెం ఆయిల్ ఎక్కువైపోయిందండి. ఇందాక బజ్జీ చేశాను కదా, అదే కడాయిలో చేస్తున్నాను. అది ఆయిల్ క్వాంటిటీ తెలియలేదు నాకు, అందుకని ఎక్కువైంది. మీరు చూసి వేసుకోండి. అయిపోయిందండి, మిక్సీ చేసుకుని తినడం ఇంకా.